నాగర్ కర్నూలు జిల్లాలోని కేసముద్రం మరియు నాగనూలు చెరువులలో కొందరు ప్రైవేటు వ్యక్తులు వెంచర్లు వేసి అక్రమ కట్టడాలు చేస్తూ చెరువును ఆక్రమించుకోవడం జరుగుతుందని వెంటనే ఈ కట్టడాలను తొలగించి చెరువులకు కుంటలకు రక్షణ కల్పించాలని బహుజన్ ముక్తి పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి గడ్డం విజయ్ డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా గడ్డం విజయ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రాంతాలలో చెరువులు కుంటల్లో మరియు నాలాలపై అక్రమ నిర్మాణాలు చేస్తున్నటువంటి నిర్మాణాలను హైడ్రా పేరుతో చెరువులలో ఎవరైతే అక్రమ కట్టడాలు చేస్తున్నారో వాటన్నింటినీ తొలగిస్తున్న విషయం తెలిసిందే। అదే విధంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులను కుంటలను కబ్జాలు చేసి వెంచర్లు వేసి అక్రమ కట్టడాలు చేస్తున్నారు। వాటిని వెంటనే తొలగించి చెరువు కుంటల చిక్కెం భూముల హద్దులు నిర్మించి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు। హైడ్రా పేరుతో ఎక్కడెక్కడ చెరువులలో కట్టడాలు నిర్మాణం చేసిర్రో ఎక్కడెక్కడ అక్రమంగా కట్టడాలు చేసిర్రో వాటన్నిటిని కూడా కూల్చుతున్నటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం। అదేవిధంగా ఇది ఎక్కడెక్కడ ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఇది ఈ యొక్క చెరువు పెద్ద మహా చెరువు, అక్కడ బుద్ధుని విగ్రహం కూడా ఉంది। ఒకసారి ఇక్కడ చూడండి, ఇదంతా అక్రమానికి గురి అయినటువంటి పరిస్థితి ఉంది। అదేవిధంగా ఇంకో ఒకసారి ఇక్కడ నిర్మాణం జరిగింది, ఇది చెరువులో కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఇది నిర్మాణం చేస్తున్నారు। అక్కడ కూడా అదంతా కట్టడాలు చేస్తున్నారు। అయితే అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్కసారి దీని యొక్క ఈ ఆక్యుపైలో ఉన్నది ఒకసారి అక్కడ చూడండి, ఇదంతా అది మొత్తం ఆక్యుపైతో పాటు ఇక్కడ కూడా మళ్ళా ఈ చెరువుల్లో కట్టడాలు నిర్మాణం చేశారు, ఇవి చేశారు। వీటిని వెంటనే తొలగించాల్సిందిగా నాగర్ కర్నూలు జిల్లాకు హైడ్రాను వెంటనే తీసుకొచ్చి దీని యొక్క ఎక్కడ అదే జిల్లాలో కాకుండానే జిల్లా కేంద్రంలో కానీ నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్కడ ఉన్నా ఏ మారుమూల గ్రామాల్లో ఉన్నా కానీ చెరువులను ఎవరైతే ఆక్యుపై చేసుకుంటారో వాటన్నింటినీ కూడా రక్షించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం। ఇవన్నీ నీళ్లు ఉన్నవి ఇక్కడ ఈ చెరువులో కూడా ఇక్కడ ప్లాట్లు చేసినటువంటి సందర్భం ఉంది। ప్రైవేట్ వ్యక్తులు ప్లాట్లు చేస్తారు, ఇవన్నీ ప్లాట్లు అక్కడ చూడ ఒకసారి చూపించు, అన్ని ప్లాట్లు అవన్నీ రాళ్ళు కనిపిస్తున్నా అగో అదంతా అడకట్ అన్నీ అదంతా ఆడి వరకు ముఖ్యంగా మేము చెప్పేటటువంటి విషయం ఏంటంటే ప్రజలకి చెప్పేటువంటి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగానికి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, మేము చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఈ చెరువులో ఉన్నటువంటి అక్రమమైనటువంటి ప్లాట్లు కానీ అక్రమమైనటువంటి కట్టడాలను వెంటనే తొలగించాలని మేము బహుజన్ ముక్తి పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము। అదేవిధంగా ఈ నాగర్నూలు చెరువే కాకుండా నాగర్ కర్నూలు చెరువులో సగం దాదాపు 25-30% దాకా ఆక్రమించుకోవడం జరిగింది ప్రైవేట్ వ్యక్తులు। అందులో అంటే మొర్రం పోసి తర్వాత బేస్మెంట్లు కట్టి మొత్తం కూడా నాగర్ కర్నూలు చెరువుని మొత్తం ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ఉంది। కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు, మేము వాళ్ళకి డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే గవర్నమెంట్ భూములు ఏవైతే ఉన్నావో చెరువు భూములు ఏవైతే ఉన్నావో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా భద్రపరచాల్సినటువంటి అవసరం ఉంది। ఈ యొక్క అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ఒకసారి నాగర్ కర్నూలులో ఉన్న